కూడా జీవితంలో ఒక భాగం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా మంగళపాలెంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కందులకు తమ సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇళ్ల కాలనీ పేరిట ఆదోనిలోని కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. 2020 మార్చి 6వ తేదీన 65 మంది రైతుల వద్ద 178 ఎకరాల సాగు భూమిని 24.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపించారని చెప్పారు. వాస్తవంగా రైతులకు 8.90 కోట్లు చెల్లించి మిగిలిన 15.13 కోట్లు కొందరు నేతలు కాజేశారని చెప్పారు. దీనిపై విచారించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను ఆయన కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో స్వాతంత్ర సమరయోధుల వర్ణ చిత్రాల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో నిర్వహణ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఆర్డబ్ల్యూ కళాశాలలో 2 రోజుల పాటు జరగనుంది. 400 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క వర్ణ చిత్రాల ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని అరుంధతిపేటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదం రాళ్ల దాడికి దారితీసింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో 3కి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేయాలని టీవీఏసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో కన్వర్షన్ బిల్లును ప్రవేశపెట్టాలని, లేని పక్షంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దళిత సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. రఘురామకు దళితులంటే చులకనని విమర్శించారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని చెరువుల ఆక్రమణ తొలగించారు. నిరాశ్రయులైన దళితులు, బడుగు బలహీన వర్గాలను పరామర్శించేందుకు వెళ్తే రెచ్చగొట్టేందుకు వచ్చారని అనడంపై వారు ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా ఉమామహేశ్వరపురం గ్రామంలో మిర్చి రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. దీనికి దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిర్చి ధర క్వింటాల్కు 25,000 పలికిందని చెప్పారు. విజయవాడ ఆదర్శ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. దానిపై గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు నిరసన బాట పట్టారు. మహిళా ఏజెంట్స్ ద్వారా కృత్తివెన్ను మండలంలోనే దాదాపు 1.5 కోట్ల రూపాయలను వసూలు చేసి బోర్డు తిప్పేశారని వాపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయనగరం జిల్లా ఎస్ రంగాయపురం గ్రామం భీష్మ ఏకాదశికి సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణమూర్తి స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త డాక్టర్ పున్నావ నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 250 జంటలు వ్రతాలను జరుపుకుంటున్నట్లు వారు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొలువై ఉన్న ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పెన్నులతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని విద్యార్థుల నమ్మకం. దీంతో ఆలయ అధికారులు శుక్ల ఏకాదశి శనివారం పెన్నుల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా చేపట్టారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పురపాలక కార్యాలయంలో పౌర మానవ హక్కుల సంస్థ బృందం రెండో రోజు ఫైల్స్ తనిఖీలు నిర్వహించింది. పురపాలకలో అవినీతి జరిగిందని పౌర మానవ హక్కుల సంస్థ ఆరోపించింది. కమిషనర్ నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు గమనించడం జరిగిందన్నారు. అన్ని రికార్డులు తనిఖీలు చేయగా అవకతవకలు గుర్తించామని చెప్పారు.